జిల్లా పెదకూరుపాడులో నేడు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ నామినేషన్ దాఖలు చేశారు. తాడికొండ మండలంలోని పెదపరిమిలో ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈ రోజున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ మహోత్సవ కార్యక్రమానికి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లనే పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, అట్లనే ముఖ్యంగా మహిళా మనులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. అంతేకాకుండా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మా నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు, అట్లానే మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు షరీఫ్ గారు, అట్లానే వంగవీటి రాధా గారు, అట్లానే పిల్లి మాణిక్యాలరావు గారు, అట్లానే జనసేనకు సంబంధించిన శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లానే బీజేపీకి సంబంధించిన ఆలోకం సుధాకర్ గారు, అట్లానే ఈ నియోజకవర్గంలో గత 18 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారు కూడా నన్ను ఆశీర్వదించడానికి రావడం జరిగింది. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లానే జనసేన ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇక్కడ ఎటువంటి ప్రశ్నలు లేవండి. మేము నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది, వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది ఎక్కువగా వచ్చారు, బయటికి వెళ్ళమని చెప్పడం జరిగిందండి. అంత తప్పితే వేరే విషయం ఏం లేదు. పెదకూరుపాడు నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఇప్పుడు వరకు కనీవిని ఎరగని రీతిలో ఈ నామినేషన్ కార్యక్రమం జరిగిందని ప్రజలందరూ చెప్తున్నారు. నేను చెప్పడం కాదు, ఈ ప్రజలు నాయకులందరూ చెప్తున్నారు. అదే ఇప్పుడు ఎట్లా నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేశారో రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లలో కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో నన్ను ఎంపీ గారిని గెలిపిస్తారని ఆశిస్తున్నాను.